ओजस गंभीरा है। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లో అంచనాలను అందుకుని మంచి మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. పవన్ స్టైలిష్ యాక్షన్, సుజిత్ డైరెక్షన్, అద్భుతమైన టెక్నికల్ వర్క్స్ కారణంగా సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే దశలో ఉండగా ఇప్పుడు అందరి దృష్టి దీని ఓటీటీ రిలీజ్ పై పడింది. సెప్టెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ అయిన ఓజీ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ ఇదే నెలలో ఓటీటీలోకి రాబోతోంది. ఇంతకీ ఓజీ ఏ ఓటీటీలోకి వస్తోంది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చి అంచనాలను అందుకొని ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఫోకస్ పెరిగింది. ఈసారి ఓటీటీ రిలీజ్ అనేది కేవలం అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడం మాత్రమే కాదు, సినిమా కథాబలం, ఎమోషనల్ కనెక్ట్ ను డిజిటల్ ప్లాట్ఫామ్ పై మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాలు థియేటర్స్ లో క్లిక్ అయితే ఓటీటీలో ఆడవు, మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఓజీ ఓటీటీ టాక్ ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి పెంచింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వీక్ డేస్ కలెక్షన్స్ పరంగా కొంత డ్రాప్ చూపించినప్పటికీ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. సినిమాకు క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కనెక్ట్ కాలేదనే కామెంట్లు వచ్చినా కేవలం పవన్ స్టైలిష్ యాక్షన్, సుజీత్ మేకింగ్, ఫ్యాన్స్ ఎలివేషన్ తోనే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా 4 కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. నిర్మాత డివివి ధానయ్య నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే సేఫ్ గేమ్ లో మంచి లాభాలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ ఓజీ ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ముందున్న అసలు ఛాలెంజ్ ఏంటంటే థియేటర్ లో ఎమోషన్ కనెక్ట్ కాలేదనే కామెంట్ ను ఓటీటీలో క్లిక్ అయ్యేలా చేయగలదా? థియేటర్ లో హైప్, మాస్ హిస్టరియా నడిచింది, కానీ ఇంట్లో హాయిగా కూర్చుని చూసే ఓటీటీ ఆడియన్స్ సినిమాలోని క్యారెక్టర్స్ ను, ఎమోషనల్ డెప్త్ ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేదే అసలైన టెస్ట్. ఓజీకి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఓటీటీ రిలీజ్ డేట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత 4 నుంచి 8 వారాల గ్యాప్ లో ఓటీటీలోకి వస్తాయి. కానీ ఓజీ మాత్రం నెల లోపే, అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. కానీ ఓజీ మాత్రం నెల లోపే, అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచే ఓటీటీలోకి రాబోతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా కలెక్షన్స్ రాబడుతున్న ఓజీ కేవలం 28 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రావడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఓజీ అదే రోజున డిజిటల్ రిలీజ్ కాబోతోంది. ఓజీతో నిర్మాత ధానయ్యకు నాన్ థియేట్రికల్ పరంగా మంచి లాభాలే వచ్చాయి. ఓటీటీలో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో అప్పుడు ఎమోషనల్ సీన్స్ గురించి, యాక్షన్ సీక్వెన్స్ల గురించి మరోసారి పెద్ద చర్చ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఓటీటీ బజ్ అనేది రాబోయే ఓజీ ఫ్రాంచైజీకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక థియేటర్స్ లో 300 కోట్ల గ్రాస్ అందుకున్న ఓజీ మరి నెట్ఫ్లిక్స్ లో వచ్చాక ఎన్ని మిలియన్ల వ్యూస్ సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఓజీకి పార్ట్ 2 ఉంటుందని క్లైమాక్స్ లోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓజీ చూసిన ఫ్యాన్స్ అంతా ఓజీ పార్ట్ 2 ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుజీత్ ఇప్పుడు నానితో సినిమాని స్టార్ట్ చేశాడు. వచ్చే ఏడాది నాని సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటాడు. అంటే ఓజీ పార్ట్ 2 రావడానికి కనీసం 2 ఏళ్లైనా పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.